నారా లోకేష్ యువగలం పాదయాత్రలో వడ్డెర సామాజిక వర్గానికి ఇచ్చిన మాటను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే నిలబెట్టుకున్నారు. పాదయాత్ర సమయంలో వడ్డెర సోదరులు ఆయనను కలిసి తమ కులవృత్తి అయిన మట్టి పనులు, రాళ్లు కొట్టుకునే పనుల కోసం ప్రభుత్వ కొండ భూముల్లో మైనింగ్ లీజులు ఇవ్వాలని కోరారు. వారి కష్టాలను కళ్లారా చూసిన లోకేష్ నాడు ఇచ్చిన భరోసా ప్రకారం తాజాగా ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15% వాటా కల్పించడంతో పాటు క్వారీ ఫీజుల్లో 50% రాయితీని కూడా ప్రకటించారు. దీనివల్ల రాష్ట్రంలోని వేలాది వడ్డెర కుటుంబాలకు సొంత ఊర్లోనే గౌరవప్రదమైన ఉపాధి దొరుకుతుంది. కేవలం వడ్డెర వారికే కాకుండా పాదయాత్ర డైరీలో లోకేష్ రాసుకున్న ప్రతి సమస్యను ఇప్పుడు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సి ప్రకటించడమే కాకుండా ప్రతి ఏటా ఉద్యోగాల భర్తీ కోసం పక్కాగా జాబ్ క్యాలెండర్ ను విడుదల చేస్తున్నారు. దీనివల్ల ఏ సమయంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుందో నిరుద్యోగులకు ఒక స్పష్టత వచ్చింది. ప్రభుత్వంపై యువతలో నమ్మకం పెరిగింది. పేద ప్రజల అవసరాలను తీర్చడంలో కూడా లోకేష్ తన మానవత్వాన్ని చాటుకున్నారు. పాదయాత్రలో ఒక పేద ముస్లిం కుటుంబం పడుతున్న ఇబ్బందులను చూసి వారికి సొంత ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ ఇంటిని పూర్తి చేసి వారికి అప్పగించి తన నిజాయితీని నిరూపించుకున్నారు. అలాగే పేదవారి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లను మళ్లీ ప్రారంభించడం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయడం వంటి పనులతో ప్రజలకు చేరువవుతున్నారు. యువగలం పాదయాత్రలో ప్రజల నుంచి తీసుకున్న సుమారు 4300 విన్నపాలను లోకేష్ మర్చిపోలేదు. వాటిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. శెట్టి బలిజ సామాజిక వర్గ నేత దొమ్మేటి వెంకటరెడ్డి గారి పుట్టినరోజును ప్రభుత్వ పండుగగా ప్రకటించడం, అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వంటివి ఆయన చిత్తశుద్ధికి నిదర్శనాలు. మాట ఇచ్చామంటే చేసి చూపించాలి అనే విధంగా లోకేష్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.